మామ పిఎన్ఎల్ చూపించే టైం అయితే వచ్చింది మామ. ఓకే, సో నేను అక్టోబర్ దాకా అయితే నేను పిఎన్ఎల్ చూపించిన. సో ఇప్పుడు నేను నవంబర్ అండ్ డిసెంబర్ పిఎన్ఎల్ కూడా నేను చూపిస్తున్నా. ఓకే, సో పేజ్ని అయితే రిఫ్రెష్ చేస్తున్నా. ఓకే, రియలైజ్డ్ నవంబర్ టు డిసెంబర్. సో ఇక్కడ చూసుకుంటే మనకి -60,000 లాస్ అయితే ఉన్నాం మామ. ఎందుకంటే మార్కెట్ బేరిష్ ఉండే. సో 2 to 3 స్టాప్ లాసెస్ అయితే ఇట్టేనేమో అవి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఒక పెద్ద ట్విస్ట్. ఇక్కడ చూసుకుంటే మనకి సేమ్ థింగ్ ఆప్షన్స్లో నేను 1.5 lakh ప్రాఫిట్ అయితే నేను గెయిన్ చేసిన. ఎందుకు అంటే మనకి ఎప్పుడైతే ఈక్విటీ మార్కెట్ బ్యాడ్ ఉంటుందో అక్కడ మనకి ఆప్షన్స్లో మనకి ఆపర్చునిటీ అయితే ఉంటుంది మామ మనకి. సో ఇక్కడ చూసుకుంటే మనం -60K చేసిన మనం 90K ప్రాఫిట్ అయితే ఉన్నాం మామ. సింపుల్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే నేను లాస్ట్ ఒక 6-7 months 8 months మనం చూసుకున్నాం. నేను ఆప్షన్స్లో ఆపర్చునిటీ వస్తేనే మనం ట్రేడింగ్ అయితే వేయాలి, లేకపోతే అసలుకే వేయొద్దు. ఓకే, ఇక్కడ చూసుకోండి ఇవన్నీ ఎంటీ మంత్స్ ఉన్నాయి. ఓకే, బట్ ఇక్కడ నాకు ఎప్పుడైతే ఆపర్చునిటీ వచ్చిందో అంటే మార్కెట్ ఈక్విటీ మార్కెట్ బ్యాడ్ ఉందో సో అప్పుడు నేను ఆప్షన్స్లోకి జంప్ అయితే అండ్ మనీ అయితే ఈజీగా రికవర్ చేసామమ్మ. సో సేమ్ థింగ్ నా కమ్యూనిటీలో కూడా నేను పెడతాను నా ఆప్షన్స్ కాల్స్ కూడా. సో వాళ్ళు కూడా రికవర్ అయితే ఈజీగా వేసేస్తున్నారు. సింపుల్ స్ట్రాటజీ మామ.